హాయ్ హలో వ్యూయర్స్. అవుట్ అండ్ అవుట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతున్న సినిమా పడి పడి లేచే మనసు. ఎస్, టైటిల్ ఎంత పొయెటిక్గా ఉందో సినిమా కూడా అంతే పొయెటిక్గా లవబుల్గా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. మరి ఈ సినిమా గురించి మనకి బోల్డ్ అని విశేషాలు పంచుకోవడానికి హీరో శర్వానంద్ అండ్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ శర్వానంద్ గారు. హాయ్ సాయి పల్లవి. హౌ ఆర్ యు బోత్? Great. సూపర్. పడి పడి లేచే మనసు చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది. బేసిక్ గా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంత త్వరగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్హౌ ఐ డోంట్ నో వై. Whom were you అండ్ expecting him with? ఇంత అందంగా రూపుదిద్దుకుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను తొందరగా ఒప్పుకుంటుందా లేదా అని. ఎందుకు అలా ఒప్పుకుంటుంది? Script బాగుంటే you agreed because the script was nice, no? స్క్రిప్ట్ కోసమే ఒప్పుకున్నారు. ఇట్స్ నాట్ బికాస్ శర్వా. No. శర్మ కోసం ఎందుకు ఒప్పుకుంటారు? లేదు, స్క్రిప్ట్ లేదు, కోసం అలా- ఒప్పుకుంటారు. no, no. Maybe. నో మంచి స్టోరీ వచ్చేటప్పుడు you'll feel like doing this, you'll feel like doing that story with a very talented hero, no? Yeah. So that is the reason. When both come together, you'll feel like doing this. శర్వా లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో చేయాలని ఎవరికి ఉండదు. సో అది కూడా ఒక కన్సిడర్ చేయాల్సిన పాయింట్. బట్ స్క్రిప్ట్ ని నమ్మే చేస్తే ఇంకా ఓకే, బట్ సీరియస్లీ మీ ఇద్దరి కెమిస్ట్రీ కానీ యూనో మీ ఇద్దరి మధ్య క్యూట్ లవ్ సీన్స్ ఎంత రిఫ్రెషింగ్ గా ఉన్నాయంటే, ఇప్పుడు సీజన్ బయట ఎలా ఉందో కూల్ అండ్ బ్రీజీగా, సినిమా కూడా అలా అనిపిస్తుంది. కూల్ అండ్ బ్రీజీ, Thank you. యూనో సో ప్లెజెంట్ గా అనిపిస్తుంది సినిమా. సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కోసం? నేనా యాక్చువల్లీ పెద్ద వెయిటింగ్ అంతే. అంటే జనరల్ గా ఒక మంచి ప్రోడక్ట్ చేసినప్పుడు యూ విల్ వాంట్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్ కదా. అదే ఆ వాళ్ళు క్యూరియాసిటీ వాళ్ళు చూస్తారు, ఆల్రెడీ హిట్ చేస్తారు అన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. Sai Ram. I'm happy if he feels that confident. I'm really happy. దెన్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? Confidence అలా ఏం లేదు నాకు. We did our Yeah. best. We did our best. And పనిలాగా చేయట్లేదు ఇద్దరు డైరెక్టర్ ఎవరు ఇక్కడ, బికాస్ నోబడి హ్యాస్ అ పేషెన్స్ 8 months 9 months కి ఒక మూవీ అలా చేయాలి. బికాస్ యుల్ జస్ట్ గో ఆఫ్ మూవ్ ఆన్, అవును. యుల్ డూ సంథింగ్, నో? సో ఇంత హార్ట్ పెట్టి అందరూ చేశారు. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్. ఇట్స్ జస్ట్ దట్ ఇంత టైమ్ యూ ట్రావెల్ టుగెదర్ అండ్ ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. Yeah. Even we would like to see how the audience receive it, ante. But it is not like any overconfidence. Yeah, you see, blockbuster. అలా ఏం కాదు. చూడండి We మేము are అలా ఏమంటారు, హ్యాపీ మంచి We're ప్రోడక్ట్ happy. తీసి పెట్టాం. 8 months Yeah. మంచిగా బాగా పని చేసాము. We did our best and the rest is up to God and people who are watching. If they like it, we are more than happy. రైట్. సో శర్వానంద్ గారు, మీకు లవ్ స్టోరీస్ కొత్త కాదు, ఎప్పటి నుంచో చాలా డిఫరెంట్ అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ ఇది రాని రోజు లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ కూడా చేయడం జరిగింది కదా. సో ఎట్ అగైన్ లవ్ స్టోరీ అంటే డెఫినెట్ గా ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే ఓకే అంటే ఎక్కువ లవ్ స్టోరీలు నేను చేయాలి ఒకటి మళ్ళీ ఒక ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ప్రాపర్ లవ్ స్టోరీ అంటే. ఎందుకు దాని తర్వాత చాలా మధ్యలో చేసినట్టు అనిపిస్తుంది? Maybe మహాన్ భావుడు కూడా నాకు లవ్ స్టోరీ ఫీలే వస్తుంది. యా లవ్ స్టోరీ బట్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఓకే. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఈ కదా. ఇది ప్రాపర్ జెన్యూన్ లవ్ స్టోరీస్ అంటే ఒక మళ్ళీ ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ఓవరాల్ గా త్రూ అవుట్ గా లవ్ స్టోరీ అంటే. యా త్రూ అవుట్ అంటే ప్రాపర్ ఇట్స్ జర్నీ బిట్వీన్ ఓన్లీ మీ అండ్ హర్. love story కన్నా there also it was about a couple. యా వీళ్ళిద్దరు మధ్య ఒకటి, and జరిగే there also story. it's between two టూ people. పీపుల్. External We watched that factors. movie. Okay. I did. So అక్కడ కూడా వాళ్ళిద్దరు మధ్య, ఇక్కడ కూడా it's between a couple and how they behave. So I think మళ్ళీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఒక ఫాదర్ రిచ్, లేకపోతే హీరో పెద్ద చదువుకున్నాడు, లేకపోతే హీరోయిన్ బాగా మంచి పొజిషన్ లో ఉంది, లేకపోతే ఆ టైప్ కథలు కాదు. నార్మల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయిలందరూ అమ్మటి పడతారు అమ్మాయిల వెనకాల. సో ఈ అబ్బాయి అలా అమ్మటి పడి ఎంత వియర్డ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పడేసాడు వైశాలిని. వియర్డ్ సిచ్యువేషన్స్. ఈ సినిమాలో అంత వియర్డ్ గా ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. షూర్ వియర్డ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి నాకు తెలిసి ఇంతకంటే వియర్డ్ ప్రపోజల్స్ ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ వుడ్ ఎందుకంటే హావ్. ఇక్కడ the girl wouldn't fall for you if it wasn't for all these reasons. అలా అమ్మాయి చాలా తింగర్ది. తింగర్ది. చెప్పండి అది అన్ని, చాలా థింగర్, పొగరబోతు. అది అన్ని పాటలో కూడా వస్తుంది. ప్రిపేర్ అయిపోయి. సో ఇది అన్ని సో అలాంటి అమ్మాయిని ఎలా పడేస్తాడు సూర్య. అంత వియర్డ్ ప్రపోజల్స్ నాకు తెలిసి మీరు ఏ సినిమాలో చూసుంటారు. ఓకే, అమ్మో ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. weird అంటే మంచి Follow మంచి weird అంటే పిచ్చి ఫాలో weird. అవడానికి బానే ఉంటుందా బయట ఏది ఆ సిచ్యువేషన్? చాలా మంది ఐ థింక్ కుర్రోళ్ళందరూ
వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలి అని ఇంకా ఇక్కడ నుంచి ఒక క్యూ తీసుకుంటారా అని. లవ్ లేదు, గురు తను చాలా రీసెర్చ్ చేసి ఆ అమ్మాయిని పడేయాలి అని అలా వియర్డ్ సినారియోస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అమ్మాయి ఇలా చేస్తుంది, ఇలా చేస్తే ఇది ముందు అబ్బాయికి నువ్వు చెప్పింది, సో వీ నీడ్ టు టేక్ దిస్ అలా ఇంత planning- చాలా ప్లాన్ చేసి పడేస్తారు. ప్లాన్ చేసి పడేయడం అసలు మామూలుగా లేదు. ఇది కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది. సో అంత తిక్కగా ఉంటే మరి అబ్బాయిలకు తప్పదు కదా. మీకు కూడా ఇష్టం కదా, మాకు కూడా ఆ పడేసే టైంలోనే కిక్ కదా అమ్మాయిలు పడేసే. వావ్, ఇందులో కూడా ఆనందం వెతుక్కుంటున్నారు మీరు, గ్రేట్. ప్లాన్ చేసి పడేయడంలో కూడా హ్యాపీనెస్. యా. సో ఎస్, బేసిక్ గా అందరూ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా ప్యూర్ గా సంహౌ లవ్లీగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి కాంబినేషన్, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. అండ్ ఐ థింక్ సిచ్యువేషనల్ గానే వస్తుంది కదా ఆ కెమిస్ట్రీ అనేది డెఫినెట్ గా. బట్ ఫస్ట్ టైం సెట్స్ మీదకి వెళ్ళి అండ్ మీరు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ చేసినప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేశారు? అండ్ బేసిక్ గా మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది వెన్ యూఆర్ డూయింగ్ సమ్ దిస్ రొమాంటిక్ లవ్ సీన్స్ అండ్ ఆల్? అక్కడ ఆ షార్ట్ లో వెళ్ళిన తర్వాత వి బోత్ జస్ట్ టాక్ లైక్ వైశాలి అండ్ హిమ్. అక్కడ వెళ్ళిన Surya. తర్వాత సాయి పల్లవి ఏదో చెప్తుంది, శర్వా గారు ఏదో చెప్తున్నారు, అలా ఉండకుండా లిసన్ ఐల్ కమ్ హియర్ హగ్ యూ లైక్ దిస్, ఓకే దట్ టైమ్ యూ హిట్ మై హెడ్ లైక్ దిస్, టేక్ మై బ్యాగ్. సో అక్కడ కాన్వర్సేషన్ అలానే ఉంటుంది. స్టార్ట్ నుంచి మీరు ఇలా చేస్తారా, ఇలా చేయొచ్చా, అలా నువ్వు ఇలా చేయి నేను చేస్తాను, then we'll do that shot, then I'll say you carry me and go now. Okay. I'll carry you and go, drop it, I'll tickle you. So we used to grow with that. It'll be very natural. ఆర్గానిక్ గా అది అక్కడ ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా ఉండకుండా we just did ఆ ఫ్లో లో ఏం వచ్చిందో. Sometimes నాకు తెలీదు తను ఏం చేస్తారు అని. All this was shot very spontaneously. Okay. ఈ shot especially, I was shocked when I went and saw it on the monitor. ఓకే. ఎందుకంటే ఆ షాట్ లో ఏం జరిగింది నాకు తెలీదు. నేను అక్కడ వెళ్ళి ఏదో జరిగింది, నేను ఇక్కడ వెళ్ళి చూడాలి ఏం జరిగిందని. So I called my mom and we were looking at this particular Wow. scene. So to that level, we both were. చాలా నాన్ ఓకే టేక్స్ ఉంటాయి. సడన్ గా నేను కిస్ పెట్టాను, లేదు అందుకే నాకు తెలీదు. Okay. నేను అక్కడ షాట్ లో ఏదో జరిగింది, అయిపోయింది. అక్కడ వెళ్ళి షార్ట్ లో చూసినాడు, వెన్ డిడ్ యూ డూ దిస్, ఎప్పుడు యూ కిస్డ్ మీ, నాకు తెలియదే. వాట్ పల్లవి ఆంటీ, యూ సా ను ఆంటీ. సో హీల్ టాక్ టు మై మామ్. సో టు దట్ లెవెల్ విల్ బి ఇన్ దట్ షార్ట్ వేర్ ఐ హావ్ టు కమ్ అవుట్ అండ్ సీ ఇట్ as Sai Pallavi and okay, you actually did that. Even he does that. At times I'll do something and he'll be like, oh okay. ఇన్స్టెంట్ గా తనేదో రియాక్ట్ అవుతుంది మళ్ళీ. సో బేసిక్లీ ప్లాన్ చేసుకుని చేసింది ఏం కాదు. ఇంతకీ డైరెక్టర్ గారి రియాక్షన్ ఏంటి? డైరెక్ట్ రియాక్షన్ ఏంటంటే మా మూమెంట్స్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలని టెన్షన్ లో పాపం ఆయన. అవునా? సో ఎప్పుడు వచ్చి ఇలా చెయ్యి అని చెప్తే వచ్చే సీన్లు కాదు. రైట్. సో బేసిక్లీ మమ్మల్ని వదిలేసి అక్కడ తను ఎలా క్యాప్చర్ చేసుకుందాం అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ 1 week. అందుకే అంత మ్యాజికల్ గా ఉన్నాయి కొన్ని Correct. మూమెంట్స్. సీరియస్ గా అంటే అదేదో ప్లాన్ చేసి ఫోర్స్డ్ గా లేకుండా చాలా ప్యూర్ గా అనిపిస్తున్నాయి ఎమోషన్. యా. అండ్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు, ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ లోకి దూరిపోతూ ఉంటారు. అంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు మాకు శర్వానంద్ కనిపించరు ఏ సినిమా చూసినా. థ్యాంక్ యూ, దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సీరియస్లీ. అండ్ అంటే ఎంటర్టైనర్ అంటే కంప్లీట్ గా కామెడీ సెక్షన్ లోకి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ ఇది రాని రోజుల్లో ఎవరైనా ఆ ఏజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటి ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్? అండ్ ఎస్, ఇప్పుడు సూర్య ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ వీ కెన్ ఫీల్ దట్ క్యారెక్టర్. ఎలా మీ స్ట్రాటజీ ఏంటి, మీ అప్రోచ్ ఏంటి అసలు టువర్డ్స్ ద క్యారెక్టర్? ఎలా వెళ్తారు మీరు అలా? మోర్ దెన్ మీ గోయింగ్, ఇట్స్ ద డైరెక్టర్స్. డైరెక్టర్ కి ఎక్కువ తను ఏం చెప్తే తను ఎక్కువ నమ్ముతా. సో అందుకే మీకు సూర్య చూస్తే కొత్తగా నేనే కొత్తగా ఉన్నా. సో దట్ ద రీజన్ ఇస్ బికాస్ ఐ టోటలీ సరెండర్ టు హను. ఓకే. సో ఐ థింక్ అదే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ సూర్య? ఇప్పుడు వైశాలిగా చెప్తారా, సాయి పల్లవిగా చెప్తారా? నేను సాయి పల్లవిగా కూడా ఇదే చెప్తాను. సేమ్ థింగ్. హీ నెవర్ గివ్స్ అప్. ఒక రిలేషన్షిప్ లో వెరీ ఇంపార్టెంట్ వేర్ యూ డోంట్ గివ్ అప్ ఆన్ ద రిలేషన్షిప్. సో హీ నెవర్ గివ్స్ అప్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఫౌండ్ రియల్లీ అడారబుల్. ఓకే. దట్స్ నైస్. ఇన్ శర్వా గారు యూ కాంట్ look at him that way because he's become so close. A friend laga, he's so close, no? Okay. Like, come on, what? So we both will sit and say, Sharva, I think that girl is correct for you. You should get married to that girl. So up to that level, we both. నేను చూసి అది ఫారెన్ అబ్బాయి వచ్చి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారు. నిజంగా ఎయిర్పోర్ట్ లో కూర్చొని నేను ఎవరైనా చూసానంటే తను చెప్తారు, పల్లవి వాట్ విల్ టాక్ టు ఆంటీ దట్ ఫారినర్ ఓకే ఫిక్స్ చేసేద్దామా. ఫారినర్
ఓకేనా ఇక్కడ సెట్ అవ్వలే, నీకు ఫారెన్ వాళ్ళే బెటర్. వాళ్ళే కరెక్ట్. Then and then for him also he's now slowly spiritually inclined, no? So అక్కడ ఇస్కాన్ టెంపుల్, బృందావన్ అక్కడే కరెక్ట్. ఎవరన్నా అక్కడే కరెక్ట్. మనం వెళ్దాం, వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి వెతికి we'll finish off your marriage. వాళ్ళ అమ్మగారికి ఇస్కాన్ టెంపుల్ లో అబ్బాయిని చూడాలని. ఓ నాకు ఇస్కాన్ టెంపుల్ నన్ను ఎవరు భరిస్తారు? సో కాదు శర్వానంద్ గారు, తను అంత రెస్పాన్సిబుల్ గా ఆలోచించి సంబంధాలు చూస్తుంటే మీరు కూడా చూడాలి కదా. నేను చూస్తున్నాగా ఎయిర్పోర్ట్ లో చూసి and that day you're walking with another girl. How do I take? నేను మాట్లాడినా అని వెళ్తుంటే ఆపేస్తుంది. ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఉంటే ఏం పర్లేదు, తప్పే. సాయిరామ్. సో కలిసి ఉంటారు ముగ్గురు కలిసి. that close బాబోయ్. So this how he'll talk. This is how Sharva is. So when we this close, you can't look at what is good or wrong. Whatever good or bad, she's still laughing. పాపం ఆడియన్స్ ఏమైపోతారు ఈ ఆన్సర్స్ కి. Honestly, ఫ్రెండ్స్ బయట మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఇలానే మాట్లాడుకుంటారు. So with that good friends, that అలా గుడ్ బ్యాడ్ ఏం లేదు. శర్వా is my friend. పల్లవి అంతే. He doesn't say good or bad in me, nothing. That is Pallavi. I accept her as she is. So alane. So if you ask me, Surya laga tanlo em good ante, he is my friend ante. No good or bad. I accept even as bad as good only. Okay. ఇంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవరు ఉంటారు చెప్పు? నిజమే. యాక్సెప్టింగ్ యూ యాజ్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ అవును. శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ పరంగా సూర్యగా ఆయన ఆ క్యారెక్టర్ ని యూనో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మీరు సర్ప్రైజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఒక 2-3 సీన్స్ లో నేను ఏడుస్తాను అండ్ తను కూడా అక్కడ ఏడుస్తారు. ఇట్ విల్ బి మై షార్ట్. ఎలా అంటే తన సజెషన్ తను వెనక ఉంటది, అక్కడ ఉంటది, నా క్లోజ్. సో అక్కడ నేను ఏడుస్తాను, తను అక్కడ ఏడుస్తారు. అండ్ నాకు ఇంకా ఏడుపు వస్తుంది. ఆఫ్టర్ ద షార్ట్ కట్ చెప్పిన తర్వాత I'll go hug him, I'll be like, you, why are you crying? So he'll be so much in that shot. He'll think that really there's a girl crying for me and he'll hate himself for that. Why am I giving her so much pain? So I felt that my God. I'm not kidding. I'm really not kidding. అంత న్యాచురల్ గా చేస్తుంది కదా. సో నార్మల్ గా ఉండలేవు. తన పర్ఫార్మెన్స్ అంత న్యాచురల్ గా ఉంటుంది కదా. సో నేను ఇక్కడ చూసినా నాకు ఆగదన్నమాట. సో బికాజ్ అరే ఇంత బాధ పెట్టేస్తున్నానా నాకు వచ్చేస్తుంది. బట్ యాక్చువల్లీ షార్ట్ లో నేను ఆడకూడదు. అదే ఓకే. తను చాలా స్ట్రాంగ్ గా ఉండాలా. బట్ ఇప్పుడు తన ఫేస్ లేదు కదా. నేను చూసినప్పుడు అయ్యో ఎందుకు శర్వ ఏడుస్తున్నారు, కెమెరా అక్కడ ఏం లేదే, వై ఇస్ హి క్రైయింగ్? ఆఫ్టర్ ద షార్ట్ గెట్స్ ఓవర్ వీల్ హగ్ అండ్ బి లైక్ శర్వ యు ఓకే, వాట్ ఇస్ హ్యాపెనింగ్? బి లైక్ నో మా నో. నేను ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి సెన్సిటివ్ అనుకోలేదండి. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఆబ్వియస్లీ అక్కడ చేస్తుంటే యూ కాంట్ టేక్ ద ఐ ఆర్ ఎనీథింగ్. స్ట్రాంగ్ గా అంటే నేను లేను కదా, కెమెరా నా మీద కెమెరా పెట్టుంటే స్ట్రాంగ్ యాక్ట్ చేసేవాడిని. లేదు కదా. సో ఐ వాజ్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్. సో అట్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ it was beautiful. He'll be like that person. And నేను ఆ సీన్ లో లేనంటే కూడా అక్కడ నుంచి తను అది ఇచ్చారా, బికాస్ దేర్ వర్ ఫ్యూ షాట్స్ విచ్ నేను అక్కడ ఉన్నాను. బట్ అక్కడ కెమెరా నాకు ఒకటి పెట్టి తనకి ఐ వెంట్ అండ్ టోల్డ్ ద డైరెక్టర్, ప్లీజ్ అండి మీరు తను ఫేస్ పైనే పెట్టండి, బికాస్ ఐల్ బి కిసింగ్ హిమ్ హియర్, హగ్గింగ్ హిమ్ అండ్ ఆల్ దట్. సో హిస్ ఎక్స్ప్రెషన్స్. So it's just about the feel. It's not about who did better than whom at all. Okay. In the film, even when we shot, correct, it was just we were doing that character as it was. Name baga cheyali. Endukante it's not about who dominating whom. It's about Surya and Vaishali. You should look at the film like that. A couple, and it's not which ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్నప్పుడు యూ డోంట్ సే యువర్ హస్బెండ్ ఇస్ బెటర్ దెన్ యువర్ వైఫ్. వైఫ్ గుడ్ క్యారెక్టర్ ఉంది, హస్బెండ్ బ్యాడ్ అండి అలా చెప్తారా? సో ఇక్కడ కూడా దే ఆర్ అ కపుల్. You'll have to love them as a couple. Otherwise it will be very difficult. Love story lo aa balance anedi chaala important. ఇద్దరి నుంచి ఆ ఎమోషన్ ఈక్వల్ గా రావాలి. So he did that. నాకు ఒక ఆన్సర్ లోనే ఇద్దరిది వచ్చేసింది. బట్ ఐ థింక్ ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకేలా ఉంది అనిపిస్తుంది మీ మాటలు బట్టి చూస్తుంటే. అంటే ద అప్రోచ్ ఆర్ యు నో ఆ స్టోరీలో ఎంత లీనం అయిపోయారు. యాక్చువల్లీ చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఇద్దరు. అంటే తనకి ఎన్నో కథలు వస్తుంటాయి, నాకు ఎన్నో కథలు వస్తుంటాయి. నేను చేయొచ్చు కదా అంటే నో 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 అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. తను షీ టేక్స్ టైమ్ టు సైన్ అ ఫిల్మ్, సో బిలీవ్స్ ఇన్ అ స్క్రిప్ట్. మేము ఒక షెడ్యూల్ కి గ్యాప్ వస్తుంది కదా, సో మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుంటాం. ఏ సినిమాలు సైన్ చేసావు అనగానే ఏం చేయలే, నువ్వేం చేసావు
ఏం ఏం చేయలేదు. సైన్ చేశారా లేదు. జనవరి తర్వాత ఐల్ బి లైక్ నాకు పని లేదు, హీల్ బి లైక్ నాకు కూడా పని లేదు. సో రియలీ ఎప్పుడు తను అడిగినప్పుడు ఈ లాస్ట్ ఓకే సో మీ డేట్స్ లేదే, లైక్ నేను ఇంట్లోనే ఉంటాను, జనవరి నుంచి నేను ఇంట్లో ఉన్నాను, నేను ఏం సైన్ చేయట్లేదు, హీల్ బి లైక్ నేను కూడా ఇంట్లో ఉంటాను. ఇలా సరే మీలాంటి అయితే ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటాం, we'll గో సమ్వేర్ ట్రావెల్ ఎటైనా వెళ్దాం అనుకుంటాం. సో ఆ టైం మళ్ళీ ఆ టైంకి మేడంకి ఏదో షెడ్యూల్ వస్తుంది, లేకపోతే నాకేదో షెడ్యూల్ వస్తుంది. సో ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. No, but after this January you've signed something? No. Then I have. So plan చేద్దాం. Yeah. అండ్ మ్యూజికల్ గా చాలా చాలా బాగుంది సినిమా. అంటే చాలా ఏమంటారు, బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనే మాకు సాంగ్స్ ఎక్కువ వినిపిస్తాయని అర్థమవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ విశాల్ చంద్రశేఖర్ గారు? ఈస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ పడి పడి లేచే మనసు, ఇంకోటి ప్రళయం, కల్లోలం, కల్లోలం. అవును, ఇంకోటి చాలా మందికి సినిమా తర్వాత కనెక్ట్ అయ్యే పాట ఏమైపోయి. అవును. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ మంచి ఆల్బమ్ అవుతుంది. రైట్. తను చేసే మ్యూజిక్ అదన్నీ స్టోరీ నుంచి బయట లేదు. సడన్ గా మన మూవీస్ లో వెన్ యూ సీ ఎందుకు ఇక్కడ ఇది పాట, సో ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. మూవీలోనే వస్తుంది, అప్పుడు ఇట్ విల్ గో విత్ ద టోన్ ఆఫ్ ద ఫిలిం. మన ఫిలిం ఇదే టోన్ లో ఉంది, చాలా సడన్ గా బ్రైట్ గా ఒక పాట రాదు. సో ఇట్ విల్ బి లైక్ nice according to the tone of the film. So I think it worked for the film and it enhanced it more. రైట్. అందుకే మనం మొన్న షూట్ చేసిన రాజస్థాన్ సాంగ్ మైట్ నాట్ బి దేర్. Really? Why? ఏదో అవేగా అనిపిస్తుందేమో okay, I అని వి understand, థాట్. yeah, I get it. I get it. We shot a song at Rajasthan which we really enjoyed. Okay. We really enjoyed విజువల్ గా it. చాలా బాగుంటుంది ఇది, బట్ సమ్ మన సినిమా కరెక్ట్ కాదేమో అని It might look like a sudden jump maybe. So అని ఆ భయంతో తీసేస్తున్నాం. సో అంత తర్వాత కష్టపడి ఇష్టపడి చేసినా సినిమా మీద ప్రేమతో తీసేస్తున్నారు అనమాట. అంటే ఏమన్నా అంటారేమో ప్రేక్షకులు సడన్ గా అవేగా వచ్చింది అని. So పర్లేదు, తర్వాత రిలీజ్ చేయొచ్చు, మేము సెపరేట్ గా కూడా యా చూస్తాం. తర్వాత అప్పుడు కాదు, ఈ పోస్టర్ వెనకాల ఏదో కథ ఉందన్నారు, అదేంటది? చలిలో లేదు అది ఎంత కోల్డ్ అంటే అబ్బా వి వర్ ఆల్ షివరింగ్ అండ్ అక్కడ ఆక్సిజన్ తక్కువ, ఓకే, చాలా తక్కువ కదా. వి వాక్ లిటిల్ వి స్టార్ట్ ప్యాంటింగ్. ఆల్మోస్ట్ 15,000 feet. ఇక్కడ నేపాల్ నేపాల్ ఇది మనాలి, స్పిటి వ్యాలీ. ఓకే. సో ఆ స్పిటి వ్యాలీలో మనం షూట్ చేసాము. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్, బట్ బిహైండ్ ద సీన్స్ చాలా కష్టం. మనకన్నా ఆ టెక్నీషియన్స్ అక్కడ వాళ్ళందరూ ఆ బరువు అన్ని క్యారీ చేసి రావాలి కదా. సో ఐ వుడ్ ఫస్ట్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ దట్ హార్డ్ వర్క్. అంత బాగుందంటే వాళ్ళందరూ జేకే ఆ వాటర్ అంటే అక్కడ వాటర్ స్పిటి వ్యాలీలో ఐస్ వాటర్ లో దిగి మరీ అందులో కాలు పెట్టి అక్కడ కెమెరా పెట్టి ఇదో ఈ షాట్ అక్కడ ఇది చేసింది. ఇది ముందు ఇంత వాటర్ ఉంటది. సో హీ డిడ్ ఆ -10 లో చలి ఆ నీళ్ళల్లో ఫ్రీజింగ్ వాటర్ లో దిగి కెమెరా పట్టుకుని ఉంచున్నాడు. ద టెక్నీషియన్స్ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్ టు క్యాప్చర్ అక్కడ మన ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ ఒకటి, బట్ ఆ ప్లేస్ ఆ ఎసెన్స్ ని క్యాప్చర్ చేయాలి కదా. సో అది కూడా వాళ్ళు చాలా ఓన్లీ ఇఫ్ దే కుడ్ డూ దట్ అది వస్తుంది. Otherwise we could have shot over here somewhere around to capture that place and not outbeat. So traveling వెళ్ళడానికి 2 days పట్టేది మాకు. అవునా? Throughout the film మనకన్నా ప్లేస్ చాలా పెద్దదిగా కాకుండా రెండు కాంప్లిమెంట్ చేసి ఇద్దరు దే ఎలివేటెడ్. సో కోల్కతాలో మేము పడ్డాం ఆ వేడికి, ఇద్దరికి వేడి తీసుకోలేము. ఇద్దరు ఇరిటేషన్ చేస్తుండే, చాలా కాంట్రాస్ట్ అన్నమాట. We shot for a long time. Cold కూడా చూసాము, వేడి కూడా చూసాము. అన్ని సీజన్స్ కవర్ చేశారు. సో బెంగాలీ గెటప్ లో కనిపిస్తున్నారు, అంటే క్యారెక్టర్ కూడా బెంగాలీ తెలుగు అమ్మాయి, బట్ we settled over there at Kolkata. So you will be part of all those festivities. But I think తను ఇలా ఆప్రోన్ వేసుకుని ఇలా డాక్టర్ కనిపిస్తే సెకండ్ టైం అనుకుంటా కదా కణం. Yeah. But అక్కడే I didn't do much as a doctor. Yeah. Here I do a lot more as a doctor. So yeah. రైట్. సో మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే చాలా రోజులు అయింది ఇలా ఒక మంచి అవుట్ అండ్ అవుట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. సో డెఫినెట్గా వీఆర్ రెడీ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ అతి త్వరలోనే సినిమా రావాలని మాత్రం 100% కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.